ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఇంద్రమ్మ టవర్స్కు ఎప్పటి నుండి లక్కీ డ్రా తీయనున్నారనేది మనం తెలుసుకుందాం. నియోజకవర్గాల వారీగా 31వ తేదీ వరకు నిర్వహణ, దరఖాస్తుదారుల సమక్షంలోనే కార్యక్రమం, ఎంపిక కాని వారికి దరఖాస్తు ఫీజు వెంటనే వెనక్కి. ఇళ్ల కోసం 60,720 దరఖాస్తులు అందినాయి. 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. అయితే క్యూఆర్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రభుత్వం నిర్మించదలబెట్టిన ఇంద్రమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపులో కీలకమైన లక్కీ డ్రాను ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్లో అక్కడి ప్రజలు దరఖాస్తుదారుల సమక్షంలోనే ఈ లక్కీ డ్రా ఉంటుందని చెప్పారు. 28న రాయదుర్గం, కేపీహెచ్బి కాలనీ, మైలార్దేవపల్లి, 29న కౌకూరు, పాటికడ్డ, జల్పల్లి, కుల్సుంపూరలో, అదేవిధంగా 30న జూబ్లీ హిల్స్, ఎమ్మెల్యే కాలనీ, బోయిన్పల్లి, బండ్లగూడ, ఎల్ఐజీ కాలనీ, నంది ముసల్లిగూడలో, 31న గాజుల రామారం, అంబర్పేటలోని సిటీ పోలీస్ లైన్లు, గడ్డి అన్నారం, ఆర్ఎన్బి క్వార్టర్స్లో, పోచారం, ఎల్ఐజీ కాలనీలో లక్కీ డ్రా ఉంటుందన్నారు. లక్కీ డ్రాలో ఎంపిక కాని వారికి దరఖాస్తు సమయంలో వారు చెల్లించిన ఈఎండి 10,000 వెంటనే వారి ఖాతాలోకి తిరిగి జమ చేస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్ను నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, లక్కీ డ్రా నిర్వహణ, కొత్త నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై మంగళవారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని, క్యూఆర్ పరిధిలో తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల అంచనా వ్యయంతో టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. ఇళ్ల కోసం 60,720 దరఖాస్తులు వచ్చాయన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. మిగతా వారిని అనర్హులుగా గుర్తించడానికి గల కారణాలను ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచామని తెలిపారు. మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులు. క్యూఆర్ పరిధిలోని మరో 4 నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అమంగల్లో 480, అదేవిధంగా గోషమహల్ నియోజకవర్గంలో నాంపల్లిలో 480, ముషీరాబాద్ నియోజకవర్గంలో పరిధిలోని జమిస్తాపూర్ ఆర్టీసీ క్వార్టర్స్లో 480, చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలో బండ్లగూడలో ఫలక్నామా సమీపంలోని 480 చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నియోజకవర్గాల్లోని ఇళ్ల కోసం సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. కొనసాగుతున్న అభ్యంతరాల పరిశీలన, అర్హులుగా గుర్తించిన వారికి మెసేజులు. ఇందిరమ్మ టవర్స్ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అనర్హులుగా గుర్తించిన వారి నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన జరుగుతుందని హౌసింగ్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చని, అభ్యంతరాల పరిశీలనలో అర్హులుగా తేలిన వారందరికీ సమాచారం అందిస్తున్నామని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినందున వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులైన ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా
పరిష్కరించిన దరఖాస్తుదారుల వివరాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. బుధవారం ఉదయానికల్లా అన్ని అభ్యంతరాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇదే విధంగా మీరు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన అంశం వీటిలో ఏముందంటే, మీ పేరు ఎలిజిబుల్లో ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క పేరు లాటరీలో అయితే ఖచ్చితంగా వస్తుంది. దానికోసం లాటరీ అనేది 28వ తారీఖు నుంచి, మొదట ఏం చెప్పారు 27వ తారీఖు చెప్పారు, కానీ ఇప్పుడు 28వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు లాటరీ తీస్తామన్నారు. అయితే మీరు ఏ నియోజకవర్గానికి చెందినవారో దీంట్లో మీరు చూసుకోవచ్చు. ఆ విధంగా మీకు షెడ్యూల్ ఇక్కడ తయారైనది. మీరు రాయదుర్గానికి సంబంధించినట్లయితే కేపీహెచ్బి కాలనీకి సంబంధించిన వారైతే, మైలార్దపల్లికి సంబంధించిన వారైతే 28వ తారీఖు మీ యొక్క లాటరీ జరుగును. ఇదే విధంగా 29 అయితే కోకూరు, పాటిగడ్డ, జల్పల్లి, కుల్సుంపురలో మీ యొక్క లాటరీ డ్రా అనేది తీయబడును. అదేవిధంగా బండ్లగూడకు చెందిన వారైతే జూబ్లీ హిల్స్, ఎమ్మెల్యే కాలనీ, ముసలిగూడకు చెందిన వారైతే మీరు 30వ తారీఖు నాడు మీరు మీ యొక్క డ్రా సిస్టమ్ను చూడగలరు. 31న గాజుల రామారం, అంబర్పేటలోని సిటీ పోలీస్ లైన్, గడ్డి అన్నారం, ఆర్ఎన్బి క్వార్టర్స్, పోచారం, ఎల్ఐజీ కాలనీలో లక్కీ డ్రా ఉంటుందనేది మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మీరు ఈ ప్రాంతానికి చెందిన వారు అయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క డేట్స్లో మీరు చూడవచ్చు, మీ పేరు ఉందా లేదా, మీకు స్టేటస్లో మీకు చూపించబడును మీ పేరు వచ్చిందా రాదా అనేది. ఒకవేళ మీరు మన ఫాలో అయినట్లయితే మన ఛానల్ ద్వారా కూడా మీకు కంపల్సరీ తెలియపరచును. కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకైతే ఇందిరమ్మ ఇల్లు అనేది ఇస్తారని అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీకు ఇప్పటికే మీ యొక్క స్టేటస్లో చూపిస్తుంది, అనర్హులుగా ఎందుకు ఉన్నారని కూడా చూపిస్తుంది. కాబట్టి అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీ నియోజకవర్గాలలో మీ ఎంపిక చేయబడును. అదేవిధంగా ఎవరైతే ఇంకా వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎలాగైతే గోషామహల్, ఆమంగల్, ఎల్బీ నగర్, గోషామహల్, అదేవిధంగా ముషీరాబాద్, బండ్లగూడ అని చంద్రన్గుట్ట, వీళ్ళు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ కల్పిస్తుంది. వీళ్ళు సెప్టెంబర్ 3 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాతకి అయితే వీళ్ళకు ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడే మీరు అప్లై చేసినట్లయితే మీకు కూడా లాటరీ మీరు ఫస్ట్ ఎలిజిబుల్ ఎవరో చూసి ఎలిజిబుల్ లేని వారిని రీమార్కు ఏమున్నదో వాళ్ళని కూడా వాళ్ళ మీ యొక్క స్టేటస్లో చూపించబడును. ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ అని మీకు స్టేటస్ వచ్చును. వాటిలో కూడా లక్కీ డ్రా అనేది కంపల్సరీ తీయబడును. అయితే మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలోనైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించి అయితే డ్రా సిస్టమ్ అనేది ద్వారా మీకు ఫ్లాట్లను అయితే ఇస్తా అంటున్నారు. ఎవరికైతే పేరు రాలేదో, రిజెక్ట్ అయిందో అటువంటి వారికి 10,000 వెంటనే జమ చేస్తామని అయితే చెప్తున్నారు. మీరు చింతించవలసిన అవసరం అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే మీ 10,000 ఏదైతే కట్టారో ఆ 10,000 వెంటనే మీకు ట్రాన్స్ఫర్ మీ యొక్క అకౌంట్లో చేస్తారని అయితే చెప్తున్నారు. కాబట్టి ఈఎండి అంటారు ఆ 10,000ని. ఆ ఈఎండి ఎవరైతే కట్టారో, ఎవరికైతే ఎలిజిబుల్ లేరో, ఎవరి అయితే ఇన్ఎలిజిబుల్ అని వచ్చిందో వాళ్ళ అకౌంట్లకైతే మళ్ళీ వాళ్ళకు రీఫండ్ అనేది ఖచ్చితంగా వస్తుందని ప్రభుత్వం అయితే చెబుతుంది. ఎవరైతే L2 కేటగిరీలో ఉన్నారు కానీ ఎవరికైతే రాలేదో పేరు, అదేవిధంగా ఎలిజిబుల్ కాలేదు, అటువంటి వారు డబుల్ బెడ్రూమ్ కోసం కూడా మీరు ప్రయత్నించవచ్చు. అయితే అక్కడ కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అప్లై చేస్తే అక్కడ అనర్హులుగా ప్రకటించే అవకాశం అయితే మీకు లేదు. మీకు ఖచ్చితంగా అర్హులనే ప్రకటిస్తారని ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే మీ కామెంట్ ద్వారా తెలియపరచండి. ఆ కామెంట్లు చదివి నేను వీడియోను
చేసి మీకు క్షుణ్ణంగా దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఇంతవరకు లైక్ కొట్టలేదో లైక్ కొట్టండి. మళ్ళీ మీకు కొత్త అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు వినాలంటే చూడాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. లైక్ కొట్టి ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. గంట ఐకాను మీరు నొక్కినట్లయితే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోకి వస్తుంది. అప్పుడు మీరు ఈ యొక్క అప్డేట్ను మీరు చూడవచ్చు. ఓకేనండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీరు అడగండి. నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. మీ యొక్క డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ను మీకు కామెంట్లో జవాబు ఇవ్వకుండా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు వీడియో చూడండి. మీ యొక్క కామెంట్ యొక్క ప్రశ్న యొక్క జవాబును నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాను. ఓకేనండి. ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అర్థమైతే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.